హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంచన కథలు. మనం ఇప్పుడు అక్బర్ బీర్బల్ కథలు వింటున్నాం కదండి. అక్బర్ బీర్బల్ కథల్లో నుంచి ఒక మంచి కథను విందామండి ఈ రోజు కూడా. అక్బర్ బీర్బల్ కథల్లోన మంచి మంచి తెలివితేటలను ఎలా యూజ్ చేసుకోవాలో, ఎంత చాతుర్యంగా వ్యవహరించాలో, ఎంత చాకచక్యంగా ఉండాలో మనం ఈ కథల ద్వారా తెలుసుకోవచ్చండి. పిల్లలకి మనం ఇటువంటి మంచి మంచి కథలు చెప్పాలి. ఎప్పుడంటే అండి, భోజనం చేసేటప్పుడు కానీ, నైట్ పడుకునేటప్పుడు కూడా ఈ కథలు చెప్పడం వల్ల వాళ్ళకి కొంచెం మెంటల్ టెన్షన్ తగ్గుతుందండి. పిల్లలు ఎప్పుడు పుస్తకాలు చదువుకొని వర్క్స్ రాసుకొని వాళ్ళు చాలా ప్రెషర్ గా ఫీల్ అవుతున్నారు. మనం పేరెంట్స్ పడుకునేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు ఇలా కథలు చెప్తూ ఉండడం వల్ల వాళ్ళు మన మధ్య కూడా బాండింగ్ పెరుగుతూ ఉంటదండి. అందువల్ల మనం పిల్లలకి మంచి మంచి స్టోరీస్ చెప్పడానికే ప్రయత్నిస్తూ ఉండాలి. అయితే ఈ రోజు మనం పోయే కథ పేరు వచ్చేసి అక్బర్ వారి రామచిలుక. అక్బర్ బాదుషా వారికి ఒక రామచిలుకను పెంచాలని, దాని ముద్దు ముద్దు మాటలు వినాలని అతనికి ఆసక్తి కలిగింది. ఒక రోజు బోయవారిని పిలిచి ఒక అందాల రామచిలుకను పట్టుకొని దాన్ని పెంచడంతో పాటు ముద్దు ముద్దు మాటలు కూడా నేర్పించాలని చెప్పి రాజు గారు ఆర్డర్ వేశారు. దానికి ఏ కారణం వల్లైనా చావు కనుక అంటే చనిపోతే ఆ చావు వార్తను ఎవరైతే తెలియచేస్తారో వాళ్ళకి మరణశిక్ష విధిస్తాను అని చెప్పి రాజుగారు అంటారు. అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా భయపడతారనమాట. అంటే ఎవరికైనా చావు అనేది సహజం, కానీ వాళ్ళ చేతిలో చనిపోతే రాజుగారు మమ్మల్ని ఎక్కడ చంపేస్తారా అని చెప్పి వాళ్ళు భయపడుతూ ఉంటారనమాట. వాళ్ళు ఒక రామచిలుకను తీసుకొచ్చి దాన్ని పెంచి పెద్ద చేసి ముద్దు ముద్దు మాటలను అయితే నేర్పించారండి. అది ఆ రాజుగారు ఆ రామచిలుకను చూసి చాలా సంతోషిస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ రామచిలుకకి ఏదో ఒక పెద్ద డిసీజ్ వచ్చింది. కానీ దాన్ని బాగు చేద్దామని ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అది తగ్గకపోవడం వల్ల ఆ రామచిలుక అయితే చనిపోద్ది. ఆ రామచిలుక చనిపోయిన సంగతిని రాజుగారి కంటే అక్బర్ గారికి ఏ విధంగా తెలియచేయాలో తెలియక వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే అది చనిపోయిందని చెప్పిన వాళ్ళకి ఖచ్చితంగా మరణశిక్ష విధిస్తానని చెప్పి అక్బర్ గారు ముందే చెప్పారు. అప్పుడు ఆ పని వాళ్ళందరూ కలిసి ఈ వార్తను ఏ రకంగా తెలియచేయాలో తెలియక బీర్బల్ గారు అయితే ఈ వార్త తెలియజేయడానికి కరెక్ట్ పర్సన్, మనం ఈ ప్రాబ్లం నుంచి తప్పించుకోవాలంటే బీర్బల్ గారే మనకు ఏదైనా సొల్యూషన్ చెప్పగలరు అని చెప్పి బీర్బల్ గారి సహాయాన్ని కోరుతారనమాట. బీర్బల్ గారు, మాకు రాజుగారేమో ఒక అందాల రామచిలకను పెంచి పెద్దదాన్ని చేసి దానికి ముద్దు ముద్దు మాటలు నేర్పించమని చెప్పారు. మేము కూడా రాజుగారి మాటలు సరే అని చెప్పేసి ఆ ఒక రామచిలకను తీసుకొచ్చి పెంచామండి, పెద్దదాన్ని చేసాం, దానికి ముద్దు ముద్దు మాటలు అయితే వచ్చాయండి. దాన్ని చూసి రాజుగారు అయితే సంతోషించారు. కానీ కొద్ది రోజుల తర్వాత దానికి ఏదో తెలియని జబ్బు వచ్చి ఆ రామచిలుక అయితే చనిపోయిందండి. రామచిలుక చనిపోయినప్పుడు ఎవరైతే ఆ వార్తను తెలియచేస్తారో వాళ్ళకి మరణశిక్ష విధిస్తానని రాజుగారు ముందే చెప్పారు. కాబట్టి ఈ వార్తని రాజుగారికి ఏ రకంగా తెలియచేయాలో మాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరు ఏమైనా మాకు సలహా ఇవ్వండి అని చెప్పేసి అక్కడున్న పరివారం అంతా, అంటే ఆ పని వాళ్ళందరూ కూడా అది బీర్బల్ గారి సహాయాన్ని కోరుతారు. అప్పుడు బీర్బల్ గారు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు, మన రామచిలుక చాలా అందంగా ఉందండి, ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతుందండి, దానికి చాలా ఎక్కువ తెలివితేటలు, అసలు ఏం చూసినా సరే ఇట్టే నేర్చుకుంటుంది. ఈ మధ్యన కొత్తగా తలక్రిందులుగా తపస్సు చేయడాన్ని అయితే నేర్చుకుందండి. ఆ విన్యాసాన్ని చూడడానికి మనం వెళ్దాం రండి అని చెప్పి బీర్బల్ గారు అక్బర్ గారిని అటు చెప్తారనమాట. అప్పుడు అక్బర్ గారు అంటే రాజుగారు చూద్దాం ఈ వింత ఎలా ఉంటుందో, లేకపోతే రామచిలుక తలకిందులుగా తపస్సు చేయడం ఏంటని చెప్పేసి రాజుగారు వెళ్ళారనమాట. రామచిలుకను చూస్తారు. ఆ రామచిలుక చనిపోయి ఉంటుంది. అదేంటిది, నువ్వేమో తలకిందులుగా తపస్సు చేస్తుందని చెప్పావు, ఇప్పుడేమో రామచిలుక చనిపోయి ఉంది అని చెప్పేసి బీర్బల్ గారి మీద రాజుగారు కోపం అవుతారు. అవునండి, ఈ ఈ రామచిలుక చనిపోయిన మాట నిజమే. ఇది చనిపోయిన వార్త ఎవరైతే తెలియచేస్తారో వాళ్ళకేమో మీరు మరణశిక్ష విధించారు. అందుకే ఇక్కడ పని వాళ్ళందరూ కూడా ఈ రామచిలుక చనిపోయింది అనే సంగతిని మీకు చెప్పాలంటే చాలా జడుస్తున్నారు. అందుకని మేమందరం కలిసి ఈ రకంగా ఆ వార్తను ఈ రకంగా తెలియచేశామని చెప్పేసి బీర్బల్ గారు అక్బర్ గారితో అంటారండి. బీర్బల్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడకుండా రాజుగారితో ఎంత చాకచక్యంగా వ్యవహరించారో మనకి ఈ కథ ద్వారా తెలుస్తుందండి. మనం కూడా పిల్లలకి చిట్టి చిట్టి కథలు చెప్పడం ద్వారా వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు కంగారు పడకుండా ఎలా చాకచక్యంతో మెలగాలో అన్న ఐడియా వస్తుందండి. అందుకని మనం పిల్లలకి తినేటప్పుడు కానీ భోంచేసేటప్పుడు పడుకునేటప్పుడు కూడా పిల్లలకి మంచి మంచి కథలు చెప్పడం ద్వారా వాళ్ళ మెమరీ పవర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.